రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని జై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పివి రావు 73వ జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహం వద్ద పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడును స్థాపించి మహోద్యమాన్ని నిర్మించి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టులో కేసు వేసి కొట్టివేయించిన ధీరుడు శ్రీ పివి రావు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిన కొద్ది రోజులకే వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టే ఆలోచనలో ఉందని తెలిసి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలోనే జాతి కోసం ప్రాణాలు విడిచిన త్యాగమూర్తి తన జీవిత పర్యంతం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని వీడక భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన పివి రావు ఆశయ సాధనలో నడవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సామాజికవేత్త అరెటి బాలరాజు, జిల్లా కో కన్వీనర్ మల్యాల రాజ్వీర్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకదండి స్వామి, నిర్మాల మాజీ సర్పంచ్ ఎడబోయిన రాజు, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, మండల అధ్యక్షులు లక్కం బాబు, దోసల మధు, దోసల శంకర్, నాందేడ్ అనిల్ కుమార్, తుమ్మల మల్లయ్య, నాందేడ్ మనోజ్ కుమార్, కడారి రాజు తదితరులు పాల్గొన్నారు। పివి రావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఎస్సీ వర్గీకరణను ఆయనే ఆనాడు ఢిల్లీలో ఆయనకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణను 20 సంవత్సరాల వరకు కొట్టివేసిన ఘనత పివి రావు గారిది। ఆయన ఆశయాలను మనమందరం కొనసాగించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గీకరణ కాదు, మాలామాదిగలు కలిసి ఉండాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క పివి రావు చేసిన సేవలను మనం మరవద్దు। ఆయన అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత ఎంతో ఆయన ఉంది। పివి రావు గారు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల కోసం సేవలు చేసినటువంటి మహనీయుడు। ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి, ఆయన అడుగుజాడలో నడవాలని ఈ యొక్క కార్యక్రమం కట్టినటువంటి మన బాలరాజు సార్ గారు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు మన మల్యాల రాజవీర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఏకదండి స్వామి గారు, మండల అధ్యక్షులు లక్కం బాబు గారు, పిట్ల రఘు, తుమ్మల మల్లయ్య, అదేవిధంగా మన శంకర్ గారు, నాందేడ్ అనిల్ కుమార్, నాందేడ్ మనోజ్, వీరందరూ ఆధిపత్యంతో మాజీ సర్పంచ్ అయినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, మన బడుగు బలహీన వర్గ పోరాటం చేసినటువంటి మాజీ నిర్మాల సర్పంచ్ గారు కూడా ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా।